ఆశ్రయించాలి. అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ మనము స్వామిని చూపిస్తాం. అంటే నీవు తప్ప అన్యులెవరు కూడా శరణం లేరు. అన్యులకు శరణం వేయకుండా నీ పాదపంకజాన్ని పట్టుకొని నేను శరణం పెడుతూ ఉన్నాను అంటూ భాషణంలో స్వామి శయన సౌందర్యాన్ని కూడా అమ్మవారు వివరిస్తుంది. మారి మலை ముసంచు మంది కిడందురంగు சீர்க சிங்க வடிவத்து தேவிடித்து வேறு மையம் கொண்ட வெப்பாரம் வேறுபட்டறி மூடி நிமிர்ந்து உறங்கி புறப்பட்ட ஒதுருமா தோழி பூவை பூவண்ண ஒரு கோயில் என்று இங்கனே தோன்றோடி கோப்புரிய சீரிய சிங்காசனத்திருந்து యా మందరాలమాల ఇందరు ఉరుమురు బాబాయ్ అంటూ అమ్మవారు చాలా చక్కగా వివరిస్తుంది. స్వామిని ఎలా లేవాలో కూడా అమ్మవారు సూచిస్తుంది ఈ భాషలో. మారిమల సంధ్యులు మారిమల అంటే చక్కని వర్షాకాలము. ఆ వర్షాకాలంలో గుహలో పడుకొని ఉన్న నిద్రించే సింహం ఎలా ఉంటుందట అంటే మత్తుగా ఉంటుందట. ఆ సింహం అడవిలో సింహం పుట్టడంతోనే మృగరాజు అని పిలుస్తారు. దాన్ని ఒక రాజుగా చేయవలసినటువంటి పని లేదు. స్వామిని కూడా అన్నిటికంటే పరతంత్రుడు స్వతంత్రుడు అని ఒకటి చెప్పవలసిన అవసరం లేకుండా తానుగా స్వతంత్రుడు. అన్నిటినీ స్వతంత్రుడు అంటే దీనిపైన స్వతంత్రం ఉంది. అంటే ఈ విషయం పైన తాను నిర్ణయం చేయగలిగే స్వతంత్రం కలిగిన వాడు భగవంతుడు. ఆయన స్ఫురణ మాత్రం చేత సృష్టి స్థితి లయములను చేయగలిగిన వాడు. కాబట్టి అలాంటి విశేషమైనటువంటి స్వామిని పర్వతంలో నిద్రించి ఉన్న సింహాన్ని ఎలా అయితే పైకి లేచి వస్తూ ఉంటుందో శౌర్యం శౌర్య సింహం అంటే సింహానికి మెయిన్గా దేనికి ప్రతీకగా శౌర్యానికి. అదొక్క ఇంకా గర్జించింది అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా పారిపోతాయి. కాబట్టి స్వామి కూడా అలాంటి శౌర్యం కలవాడు. అంటే దాని ముందు మిగతా ఏది కూడా ఎలా నిలబడలేమో అలాగే స్వామి ముందు కూడా స్వామి శౌర్యం ముందర ఎవరు కూడా నిలబడలేరు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఈ భాషలో. అది దేవుడితో వేరు మైలు పొంగాలి పాడుకోవాలి. చక్కగా దేవుని ఏం చేయాలి? తీక్షణంగా చూడాలి. లేవగానే మనందరికీ నిద్రమం ఉంటుంది అంతేనా? అలా కాకుండా నీవు లేవగానే ఏం చేయాలి? తీక్షణంగా చూడాలి. తీక్షణంగా చూసి వేలు మైలు పొంగల పాడం వేరున్నది. వేలు మైలు పొంగల పాడం సింహానికి ఏముంటుందండి? చుట్టూ జూలు ఉంటుంది. అది ఎప్పుడైతే లేచి చక్కగా తన జూలును విదిల్చుకుంటుందో అలా జూలు విదిల్చాలి. నువ్వు విదిల్చి చక్కగా సూర్యవంశంగా నలుగురితో తీరుతో వేలు పైన ఒక విభాగం పేరున్నది. విభాగం పేరున్నది. 4 దిక్కులా కూడా కలియ తిరిగి చూడాలి. లేవగానే ఒకే చోట నిలబడదట. చుట్టూ అన్ని వైపులా చూస్తూ ఉంటుంది సింహం. అలా నీవు కూడా ఏం చేయాలి? నీ చుట్టూ ఎవరున్నారో ఒకవైపే చూడడం కాదు, నీకోసం వచ్చిన వారందరిపైన నీ దృష్టిని కనబడేలాగా 4 దిక్కులా చూడాలి అని అమ్మవారు చెప్తూ ఉన్నారు. చక్కగా రొలుకొని తర్వాత ఏం చేయాలి? చక్కని గర్జన చేయాలి. అక్కడ గర్జన సింహం గర్జన శత్రువుల్లో భీతిని గుర్తిస్తే ఇక్కడ నీవు చేసే గర్జన కూడా పాంచజన్యాన్ని గురిస్తే చక్కగా శత్రువులందరి గుండెలు కూడా గర్జించాయట. కాబట్టి అలాంటి గర్జనను నీవు చేయాలి. అలాంటి గర్జన చేసి చక్కగా నీ వైపు ఉన్న వారిలో అంటే నిన్ను ఆశ్రయించిన వారి గుండెల్లో ధైర్యాన్ని నింపి నీకు శత్రువులుగా ఎవరైతే నిలబడ్డారో వారి గుండెలన్నీ అదిలేలా గర్జన చేయాలి. గర్జన చేసి బయలుదేరి రావాలి. ఈ భూవన్న పుష్పము వంటి అగసి పుష్పము అంటే చాలా సుకుమారమైన పుష్పము. అలాంటి అగసి పుష్పము అంటే శరీరం కలవాడ అంటూ అమ్మవారి ప్రయత్నం చేస్తూ ఉంది. అగసి పుష్పము కలిగినటువంటి నీ శరీర వర్ణము అంటే స్వామిది
ఒక బంగారము నీలము రెండు కలిపినటువంటి నేని ఛాయ ఉంటుంది, అది అరసి పుష్పానికి ఉంటుంది. అలాంటి శరీర ఛాయ కలిగినటువంటి వస్త్రాన్ని నీవు సింహములు లేచి గర్జించి నీ జూడు విడిచి చక్కగా బయటికి రావాలి. నువ్వు కోయిల్ ఇంకనే పోతులని నీ ఇంటి నుంచి బయటికి కృపగా వచ్చి కోపుడియ శీర్ఘ సింహాసనము చక్కగా అలంకరింపబడిన విశేషమైన నీకోసం అక్కడ ఉంచినటువంటి సింహాసనం పైన కూర్చోవాలి అంటూ ఆ స్వామిని అమ్మవారు కీర్తిస్తూ ఉంది. ఆ శ్రేష్టమైన సింహాసనం పైన కూర్చొని ఏం చేయాలి? వందకార్య మారాడు రావాలి, మా యొక్క కోరికలన్నీ తీర్చాలి. వందకార్య మారాలి, దేనికోసం అయితే వచ్చామో ఆ కోరికలన్నింటినీ నేను శ్రద్ధగా విని వాటన్నింటినీ తీర్చాలి. అంటే భగవంతుని లేచి చక్కగా బెదిరించి తీక్షణంగా చూసి తాను వచ్చి ఒక సింహాసనం పైన కూర్చొని మేము చెప్పేదంతా వినాలి నువ్వు అని స్వతంత్రానికి అమ్మవారు చూపిస్తుంది. అంటే భగవంతుని పైన మనకు నిశ్చలమైన భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటుందో స్వామిని కూడా శాసించగలిగే స్థాయికి ఆ భక్తులు వెళ్తారు. అది ఎవరి వల్ల జరుగుతుంది? ఆచార్య అనుగ్రహం వల్ల జరుగుతుంది. ఆచార్యులు ఆ దారిని మనకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆచార్యుని ద్వారా ఆశ్రయించాం, చక్కగా కోసి అందరినీ కూడా సంపూర్ణం చేసుకున్నాయి. తర్వాత నీలాదేవిని బలరాముని ఆచార్యుని సమాశ్రయణం పొంది ఆ తర్వాత స్వామిని మేల్కొలిపి నీవు వచ్చి కూర్చో, నేను చెప్పిన మాట విని చక్కగా మా కోరికలన్నీ విని మా కోరికలన్నీ నీవు తీర్చవయ్యా అంటూ ఈ పాత్రలో కూడా గోదామ్మ వారు చక్కగా ఈనాటి భాషలో ఆ స్వామి యొక్క మేని సౌకర్యాన్ని తిరుమేని సౌకర్యాన్ని విశేషంగా కొలుస్తూ ఉన్నది. ఆనాడు నరసింహస్వామి కూడా భక్తుని మాటను రుజువు చేయడానికి ప్రహ్లాదుడు చెప్తే వచ్చాడు, ఆ మాటను సత్యం చేయడానికి వచ్చాడు. ఇందు గలడు అందులేని సందేహం వలన చెప్పే సర్వోపగతంతో ఎంతెంతో వెలిగి చూసినా అందులే గలడు దానవాదాన్ని ఇదందరికీ కూడా మనకు తెలిసిందే. కానీ చివరిలో ప్రహ్లాదుడు ఇంకో ప్రయోగం చేస్తాడు, వింటే అంటారు. అంటే నీవు కలిసి చూడాలి, చూస్తేనే నీకు భగవంతుడు కనబడతారు. నీ ముందు భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు అని అందరూ చెప్తారు. కానీ భగవంతుడిని చూడాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? అన్నింటిలో నువ్వు వెతకాలి. వెతికి చూస్తే అప్పుడు భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు. అది స్తంభమైనా ఇంకోటైనా దేంట్లోనైనా భగవంతుని దర్శనం జరగాలంటే నీకు నిశ్చలమైనటువంటి విశ్వాసము భక్తి భగవంతుని యందు ఉండాలి. ఆచార్య నిష్ట కలిగి ఉండాలి. ఆచార్యుల పట్ల స్వాముల పట్ల చక్కని భక్తి భావంతో ఉండాలి. అన్ని మనకు తెలిసిన అహంకారాన్ని వదిలించాలి. ఇవన్నీ కూడా అమ్మవారు చెప్పినటువంటి వ్రతంలో ఉండే నియమాలు. వీటన్నిటినీ పాటించి ఆచరించగలిగితే మనకు భగవత్ సాక్షాత్కారం అప్పుడు కలుగుతుంది అని ఆ అమ్మవారు ఈ భాషల ద్వారా మనందరికీ కూడా ఉద్బోధన చేస్తూ ఉన్నారు. చక్కగా ఆ స్వామిని మనందరం మోదారాన్ని ఇచ్చి అమ్మవారి సాక్షిగా ఆ రంగనాథుని శ్రీచరణాలను వేడుకుందా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. హరిద్దా గుణారంగనాథ భగవానికి జై శ్రీమన్నారాయణ. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ససుకులాభ్య పరిపాలయంగా జ్ఞానేన మార్గేణ మహిం మనీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు సహస్రో భవంతు. కాలేన చతుర్భుజా పృథివీం తస్సదా అగ్నిదేవోయం సమరేణ ప్రార్థనా సత్వవిభయ కాలేన తదా కాలే వశుర్వాసవః శ్రీరంగనాథో శ్రీరంగశ్రీ సర్వధర కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరో యద్య సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవిందా. స్వామి లేచి సింహాసనంపై కూర్చున్న తర్వాత స్వామికి ఇష్టమైన గోక్షీరాన్ని గోదామ్మ వారి గోష్ఠి తరఫున మనందరం కూడా సమర్పిస్తున్నా.
గోవింద. అలాగే స్వామికి విశేషమైనటువంటి ఫలాలను కూడా మనం సమర్పిస్తూ ఉన్నాం. గోవింద. గోదారంగనాథ భగవానికి, గోదారంగనాథ భగవానికి, గోదారంగనాథ భగవానికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అపరమకులవాడ అనాథరక్షణ గోవింద. గోవిందనాథ భగవానికి, గోదామాయికి, గోవింద. చూడి గుడుతనాచియ గోవింద. రంగనాథ స్వామి గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఒకసారి గోవింద.